హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈరోజు ట్రీట్మెంట్ ఫర్ ది యూరిన్ లీకేజ్ అనేది జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, యూరిన్ లీకేజ్ అనే సమస్య అంటే దగ్గిన, తుమ్మిన లేదా గట్టిగా నవ్విన, ఎవరికైతే వంగిన, ఎక్కువ ప్రెషర్ ఎప్పుడైతే అబ్డామెన్ మీద పొట్ట భాగంలో ఎప్పుడైతే ప్రెషర్ అంటూ పెరుగుతుందో, యూరిన్ లీకేజ్ సమస్య నుంచి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అంటూ హెల్ప్ అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ గురించి చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ కారణాల వల్ల ఈ లీకేజ్ అంటూ జరుగుతోంది అది ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ అంటూ, అంటే ఒకవేళ ఒక మహిళ కానివ్వండి, ఒక పురుషుడు కానివ్వండి యూరిన్ లీకేజ్ సమస్యతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి అసలు ఎందుకు జరుగుతోంది, ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల జరుగుతోందా లేదా మూత్రాశయం కానీ మూత్రనాళం కానీ ఎక్కడ నుంచి మజిల్ వీక్నెస్ జరుగుతోంది అనేది తెలుసుకున్నప్పుడు దాని రకమైన ట్రీట్మెంట్ అంటూ తీసుకోగలుగుతారు. ఒకటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్ కవరేజ్తో పాటు కల్చర్ సెన్సిటివిటీ చేసుకొని దానికి సరైన యాంటీబయాటిక్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. ఇంకొకటి అబ్డామినల్ ప్రెషర్, ఏదైతే దగ్గినా, తుమ్మినా, గట్టిగా వంగినా, ఆటలాడినప్పుడు కూడా ఎగిరినా, మూత్రం లీకేజ్ అంటూ జరిగినప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే ఈ లీకేజ్ ఎప్పుడు జరుగుతోంది, ఇంట్రా అబ్డామినల్ పొట్ట భాగంలో కింద పొత్తి కడుపులో ఉండే కండరాలది పటుత్వం తగ్గినప్పుడు, కండరాల పటుత్వం తగ్గినప్పుడు ఏమవుతుంది, ఏదైతే బ్లాడర్ మజిల్ ఉంటుందో బ్లాడర్ మజిల్కి యురెత్రాకి అంటే మూత్రాశయం యొక్క ముఖద్వారానికి సంబంధించి ఒక డిగ్రీ అంటే 100 degrees వరకు ఉన్నప్పుడు పటుత్వం అనేది, ఈ రెండిటికి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది అంటే యురెత్రా నుంచి వచ్చేసి మూత్రాశయంకి సంబంధించిన యాంగిల్ ఒక 100 degrees యాంగిల్లో ఉన్నప్పుడు కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఈ హోల్డింగ్ కెపాసిటీ ఎప్పుడైతే యాంగిల్ లెంత్ అంటే మజిల్ లెంత్ లూజన్ అవుతుందో అప్పుడు ఈ సమస్యతో బాధపడతారు. మూత్రాశయం నుంచి మూత్రనాళంకి సంబంధించి ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో ఆ ఓపెనింగ్ అనేది లెవటర్ యానై మజిల్కి పైన వరకు ఉన్నట్టయితే దాని స్ట్రెంగ్త్ కానివ్వండి, కెపాసిటీ కానివ్వండి, మంచిగా హోల్డింగ్ కెపాసిటీ కానీ పటుత్వం కానీ చక్కగా ఉండి ఎప్పుడైతే మనకు స్టిమ్యులస్ వస్తుందో ఆ టైంలోనే మూత్రం వెళ్ళాలని అనిపించడము, అంటే కంట్రోల్ కెపాసిటీ అనేది బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పటుత్వం అనేది ఈ లెవటర్ యానై కంటే కిందకి జారడము అంటే లెంత్ ఆఫ్ ది ఈ యురెత్రా అనేది, దీన్ని యురెత్రా అంటారు ఓపెనింగ్ని. ఆ యురెత్రల్ ఓపెనింగ్కి కెపాసిటీ అనేది తక్కువగా అయినప్పుడు కంట్రోల్ చేసుకునే, అంటే లెవటర్ యానై కంటే కిందకు వచ్చేసినప్పుడు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ అనేది ఉండదు. ఈ కెపాసిటీ లేకపోవడం వల్ల చిన్నగా అయినది యాంగిల్ లెంత్ మారడం వల్ల ఈ రెండింటితోటి మజిల్ వీక్నెస్ అనేది జరిగినప్పుడు దగ్గిన, తుమ్మిన, ఎగిరిన లేదా గట్టిగా నవ్విన చాలా ఈ యూరిన్ లీకేజ్ అంటూ జరగడం జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలకి ఏంటి, ఇంతకుముందు మోస్ట్లీ ఈ సమస్యలకి ఏంటి ఆపరేషన్ పద్ధతి, ఎక్సర్సైజెస్, కీగిల్స్ ఎక్సర్సైజ్ అనే థెరపీ, ఫిజియోథెరపీతో చేయమని చెప్తారు. కానీ కీగిల్స్ ఎక్సర్సైజెస్తో 90% మెంబర్స్కి రిలీఫ్ అంటూ ఎక్కువగా చూడరు. సో ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్ మోస్ట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెలివరీ అవుతూనే కొంతవరకు స్టార్ట్ చేసినట్టయితే ఆ 10% పీపుల్ రిజల్ట్ అనేది చూడగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే యంగ్గా ఉండి డెలివరీ అవుతూనే లేదా ప్రెగ్నెన్సీ అయినప్పుడు లేదా ఎప్పుడైతే స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాబ్లం డయాగ్నోస్ చేసుకుంటూనే వెంటనే కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటూ స్టార్ట్ చేస్తే కొంతవరకు ఆ సమస్యని పోస్ట్పోన్ చేయగలుగుతారు. ఈ సమస్య అనేది అందరికీ వస్తుందని కాదు, ఎవరికైతే మజిల్ వీక్నెస్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ కామన్, అది మహిళల్లో కానివ్వండి పురుషుల్లో కానివ్వండి ఎక్కువగా సమస్య రావడం జరుగుతుంది పటుత్వం తగ్గిన తర్వాత. అదే సమస్య ఎప్పుడైతే డెలివరీ తర్వాత ఇమీడియట్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, అంటే ఓన్ బాడీ మీద లోవర్ అబ్డామిన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయడం అంటూ జరుగుతుందో, అంటే అది చెప్పుకోకుండా ఎవరికి ఓపెన్ అప్ అవ్వకుండా సిగ్గుతో కానీ బిడియంతో కానీ సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే గనక దానికి థెరపీస్ గురించి పెద్దగా అవగాహన ఉండదు, దానితో పాటు ఎక్సర్సైజెస్ గురించి అవగాహన ఉండదు. లాస్ట్కి ఏంటి, వీళ్ళంతా వెళ్ళి సర్జికల్ ఇంటర్వెన్షన్ వైపు వెళ్తారు. అంటే ఆపరేషన్ అనేది ఒక సమస్య లాస్ట్కి
ట్రీట్మెంట్ వరకు వెళ్ళగలుగుతారు. ఈ ట్రీట్మెంట్ లాస్ట్ ట్రీట్మెంట్ ఆపరేషన్ పద్ధతిలో అంటే ఇన్వేజివ్ కానీ అనస్థీషియా ఇచ్చి చేసుకోవడము, ఏదైతే యూరిథ్రల్ ఆరిఫేస్ని కానివ్వండి, దాని లెంత్ కానివ్వండి, లెవెటర్ అనే మజిల్స్ని కానివ్వండి గట్టిగా చేయడానికి ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో వాటి సక్సెస్ రేట్ కూడా అంతలా ఉండదు, 75% మాత్రమే. కానీ అదేవిధంగా ఈ సమస్య ఆపరేషన్ ఎంతవరకు వెళ్లకుండా మనం ముందే నివారించవచ్చు. ఈ ముందే నివారించే సమస్య గురించి అంటే యాజ్ సూన్ యాజ్ డెలివరీ అవుతూనే ఏ రకమైన థెరపీ తీసుకోవాలి, నేను ఇంతకుముందు నుంచి మాట్లాడుతున్నది మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ ద్వారా వచ్చే ఎఫ్ఎంఎస్ టెక్నాలజీ ద్వారా వచ్చే ఈ టెస్లా థెరపీ అనేది తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ మూత్ర సంబంధిత సమస్య నుంచి అంటే కంట్రోలింగ్ కెపాసిటీ అనేది వైబ్రేషన్స్ ద్వారా ఎలా అయితే వస్తుందో దాన్ని అధిగమించగలుగుతారు. ఈ ఎఫ్ఎంఎస్ టెక్నాలజీ అంటే ఎఫ్ఎంఎస్ టెక్నాలజీ బేస్డ్ టెస్లా చైర్. టెస్లా థెరపీ అనేది ఒక రకమైన ఫిజియోథెరపీ లాగా చైర్ ఉంటుంది. దాంట్లో 3 టైప్స్ ఆఫ్ ప్రోబ్స్ ఉంటాయి. బేసికల్లీ ఈ ప్రోబ్స్ అనేది ఒకటి సీట్ బేస్డ్ ఉంటుంది, అంటే టెస్లా థెరపీ అనేది ఒక చైర్ లాగా వేస్డ్ ఉంటుంది. ఆ చైర్ ఫంక్షనింగ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ ఇస్తూ మజిల్ని అంటే మూత్రాశయం బలపడడానికి కానీ, మూత్రాశయం పటుత్వం ఎప్పుడైతే లూజ్ అవుతుందో లేదా యాంగిల్ మారడం వల్ల మూత్రం అనేది లీక్ అవ్వడము, ఈ రకమైన ఇది యాక్చువల్లీ చాలామంది చిన్న సమస్య అని అనుకుంటారు. కానీ ఈ సమస్యతోటి చాలామంది ఏంటి బయటికి వెళ్ళడానికి వాటర్ తీసుకోకుండా ఉండడం, బయటికి వెళ్ళడం అనేది జరిగినప్పుడు నీళ్ళ శాతం అనేది తగ్గించేసి మాటికి మూత్రం వస్తుంది, కంట్రోల్ ఉండదు, వాష్రూమ్ ఎక్కడైనా దొరుకుతుందా లేదా కాబట్టి నీళ్లు తక్కువ తీసుకుందాము, ఇది మెంటల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉండి ఈ సమస్యతోటి చాలామంది బయటికి వెళ్ళడం మానుకుంటారు, ఇంట్లోనే ఉండిపోవడము, అలాగే వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడము, దానితో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఈ సమస్యలు అనేది తీవ్రత చాలా పెరుగుతూ వస్తుంది. ఇదే మొదట్లో కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే అంటే యంగ్ ఏజ్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్రాబ్లం అంటూ రికగ్నైజ్ చేసి అంటే గుర్తించి వెంటనే థెరపీ అంటూ తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటూ తీవ్రత అనేది పెరగకుండా ఉంటుంది. ఈ తీవ్రత పెరిగిన తర్వాత కూడా ఈ థెరపీ అనేది తీసుకోవచ్చు, అప్పుడు కూడా ఎఫెక్టివిటీ అంటే వస్తుంది. కానీ దాని ఎఫెక్టివిటీ దానికి సరిపడా సెషన్స్ అంటూ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఎర్లీ సైజ్లో ఎర్లీ ఏజ్లో రికగ్నైజ్ చేసుకున్నట్టయితే తక్కువ సెషన్స్తోనే ఈ ట్రీట్మెంట్ అంటూ జరిగిపోతుంది. ఈ టెస్లా చైర్ గురించి చాలామంది ఏంటి టెస్లా చైర్ ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా పనిచేస్తుంది అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఈ క్వశ్చన్స్ అనేది చాలామంది అడుగుతున్నారు. వీళ్ళందరి గురించి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఈ టెస్లా చైర్ అనేది యూజువల్లీ ఈ టెస్లా చైర్ చాలామందికి మూత్ర సమస్యలతోనే కాకుండా గర్భాశయం ఎవరికైతే కిందకి జారుతుందో అంటే ప్రొలాప్స్ అంటారు దాన్ని, గర్భాశయం కిందకి జారడం అంటూ, అది ఓన్లీ మూత్రాశయం మజిలే కాకుండా గర్భాశయంకి సంబంధించిన మజిల్స్ కూడా పటుత్వం కోల్పోయినప్పుడు కిందికి జారడం అంటూ జరుగుతుంది. వీళ్ళకు కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తూ దాంతో పాటుగా బేసిక్గా ఇది ఒక్కటే కాదండి, టెస్లా థెరపీ అనేది పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథెన్ చేస్తూ అబ్డామినల్ మజిల్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ స్ట్రెంథనింగ్ చేయడంతో అబ్డామినల్ ప్రెషర్ పెరగకుండా కొంతవరకు ఆపవచ్చు. దాంతోపాటు బేసిక్ దీనివల్ల వచ్చే పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది ఒక మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ ద్వారా ఒక సర్టెన్ రిథమ్ తోటి మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ అంటూ 20 నిమిషాల నుంచి ఒక్కొక్కరి సమస్యకి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి సంబంధించిన సమస్యకి కొంతవరకు టైమింగ్ అంటూ ఉండడం జరుగుతుంది. అర్జ్ ఇన్కాంటినెన్స్కి ఇంకొక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ కానివ్వండి, మిక్స్డ్ ఇన్కాంటినెన్స్కి ఇంకొక రకమైన ప్రోగ్రామ్, కొంత ప్రొలాప్స్కి సంబంధించి ఇంకొక రకమైన ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్ పరంగా సెలెక్ట్ చేసుకొని దాన్ని సెట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఈ థెరపీలో వచ్చే మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ అంటే కీగిల్స్ ఎక్సర్సైజ్ ఏదైతే బేసిక్ ట్రీట్మెంట్ అని మాట్లాడడం జరిగిందో ఆ కీగిల్స్ ఎక్సర్సైజెస్ చేయలేని వాళ్ళకి కీగిల్స్ ఎక్సర్సైజ్తో థెరపీ ఎప్పుడైతే సరిపోదో దానికంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ మజిల్స్ని స్టిమ్యులేట్స్ చేస్తూ మ్యాగ్నెటిక్ వేవ్స్తో జనరేట్ చేస్తూ ఒక మజిల్ మీద స్టిమ్యులస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మజిల్ స్టిమ్యులస్ ప్రెగ్నెన్సీలో మాత్రం ఇవ్వలేము. పోస్ట్ డెలివరీ
వీళ్ళకి 6 వారాల తర్వాత ఇమీడియట్లీ ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ అంటూ టెస్లా థెరపీ అంటూ తీసుకున్నట్టయితే చాలామందికి ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఈ సమస్య అనేది ఒక మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ ఏదైతే చెప్పానో కింద పెల్విస్ నుంచి ఒక రకమైన వైబ్రేషన్ వస్తూ బ్యాక్ మజిల్కి కూడా పెల్విస్ లెవటర్ అనే మజిల్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది కాబట్టి కిందకి పెల్విస్లోకి వస్తుంది కాబట్టి మొత్తం మజిల్ని లెవటర్ అనే మజిలే కాకుండా దాని చుట్టూతా ఉన్న పెల్విక్ మజిల్స్ అన్నిటికీ కూడా సరైనగా స్టిమ్యులస్ ఎంత కావాలో అంత స్టిమ్యులస్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ఇస్తూ ఒక సర్టెన్ టైం వరకు తీసుకోవడం వల్ల దాని స్టిమ్యులస్ వల్ల ఏర్పడే పటుత్వం అనేది చక్కగా వచ్చి కంట్రోలింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. సో ఈ కంట్రోలింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు చాలామంది మహిళలు పురుషులు ఈ సమస్యతో బయటికి వచ్చినప్పుడు చాలా వరకు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఈ కాంప్రమైజ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాకుండా అంటే అన్ని పనులు అన్నీ ఎక్కడికి వెళ్ళకుండా తీర్థయాత్రలు వెళ్ళాలంటే ఈ సమస్యతో ఉన్నప్పుడు వెనకాడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరగకుండా ఉండడానికి ఒక సర్టెన్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఎక్కువ సెషన్స్ అయినా పర్వాలేదు తీసుకొని కొంచెం పటుత్వం చేసుకున్న తర్వాత పటుత్వం అనేది ఏర్పడిన తర్వాత మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఏర్పడుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగినప్పుడు అంటే మీరు ఎంత చేసినా మీ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటూ ఉండకుండా సాటిస్ఫైడ్గా మీరు చేయగలిగే ఈ సమస్య మేజర్ ఇంపాక్ట్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బాగా ఇంపేర్ చేస్తుంది. ఇది చిన్న సమస్యగానే భావిస్తారు చాలామంది, కానీ ఈ చిన్న సమస్య చాలా మట్టుకి మీ క్వాలిటీని మీరు చేయాలనుకున్న పనిని రెస్ట్రిక్ట్ చేసుకోకుండా ఈ థెరపీ తీసుకున్నట్టయితే చాలా వరకు మీ సమస్యలు అధిగమించగలుగుతారు. టెస్లా థెరపీ అంటే అది ఏమి సర్జరీ కాదండి, ఎక్సర్సైజెస్. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. చాలా వరకు మీరు కూర్చుని తీసుకునే థెరపీ ఇది. మామూలుగా మీరు క్లినిక్ వచ్చేసి కొంతసేపు కూర్చొని ఒక ½ అన్ అవర్ అంటూ స్పెండ్ చేసి హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని ½ అన్ అవర్లోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ థెరపీ యాక్చువల్ రైట్ టైం వచ్చేసి డెలివరీ అయిన యాజ్ సూన్ యాజ్ డెలివరీ కంప్లీట్ అయిన 6 వీక్స్కి మీరు ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేసినట్టయితే ఈ థెరపీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ థెరపీలో ఎన్ని రకాల పద్ధతులు ఎన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నారనేది మీ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి మీ సమస్యకి ఏంటి ఏ రకమైన సమస్య అనేది డయాగ్నోస్ చేసుకున్న తర్వాత టెస్లా థెరపీ అనేది ఫస్ట్ టైం ఇన్ ఏపీ అండ్ తెలంగాణలో మా సెంటర్లో మాత్రమే టెస్లా థెరపీ అనేది అవైలబిలిటీ ఉందండి. మీ అవైలబిలిటీని ఈ రకమైన టెక్నిక్ని యూజ్ చేసుకొని మీ మేనేజ్మెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చేసుకుంటారని అనుకుంటున్నాను. టెస్లా థెరపీకి వచ్చేసరికి టెస్లా థెరపీలో 6 నుంచి 8 సెషన్ల వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చాలామందికి ఒక సెషన్ మాత్రమే తీసుకొని వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కసారిగా మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ ఇస్తూనే మజిల్ స్టిమ్యులస్ అంటూ మొదలవుతుంది, కానీ గట్టి పటుత్వం అనేది మంచిగా ఏర్పడడానికి కనీసం దానికి 4 సెషన్లైనా తీసుకున్నట్టయితే అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది మీకు అవగాహన ఏర్పడుతుంది. సో దీన్ని మొత్తంగా ఎన్ని సెషన్స్ తీసుకోవాలి మేడం అని అడుగుతున్నారు. ఈ సెషన్స్ పరంగా ఏదైతే చెప్పానో 4 సెషన్ల తర్వాత రిజల్ట్ చూస్తారు, కానీ యాక్చువల్లీ దాని సెషన్స్ వచ్చేసి 6 నుంచి 8 సెషన్ల వరకు తీసుకోవాలి. ఈ సెషన్స్ అని కూడా మీకు వెంటనే కంటిన్యూస్ సెషన్స్ అనేది ఉండకు అలా ఇవ్వడం జరగదు. సో ఈ కంటిన్యూస్ స్టిమ్యులేషన్ కాకుండా వారానికి 2 సార్లు సెషన్స్ తీసుకుంటూ ఒక 6 నుంచి 8 సెషన్ల వరకు తీసుకున్నట్టయితే మంచిగా పటుత్వం ఏర్పడి మీకు అంటే మ్యాక్సిమం ఒక 1 మంత్లో మీరు ఈ వండర్ అనేది చూడగలుగుతారు. అంటే మూత్రం ఆపుకునే శక్తి, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎంత మీకు మీ లైఫ్ స్టైల్ని కానివ్వండి, మీరు బయటికి వెళ్ళడం ఇబ్బంది పడడం ఈ రకమైన ఇబ్బందులన్నిటి నుంచి ఎంత బయటికి వచ్చేసి వండర్స్ ఏవైతే చూస్తారో మీరు ఒక్కసారి ఈ థెరపీ అనేది యూజ్ చేసుకుంటే మీరు ఫేస్ చేయగలుగుతారు. మీకు మంచి ట్రీట్మెంట్ అంటూ ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ పద్ధతిలో అంటే అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ అంటే దాని నుంచి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా లేకుండానే మీకు నాన్ ఇన్వేసివ్ పద్ధతిలో అంటే ఓన్లీ వచ్చి కూర్చొని మీరు చేయాల్సింది ఏంటంటే దాంట్లో ఫిట్ ఉన్నారా లేదా తెలుసుకోవడం, అంటే మెటల్స్ అనేది ఏమీ లేకుండా
దీంట్లో ఏంటి, టెస్లా థెరపీలో యూజువల్లీ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్, ఎంఆర్ఐ అంటే తెలుసు కదా, మ్యాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా, రేడియేషన్ అంటూ చెప్పలేము, అంతలా రేడియేషన్ ఉండదు, మ్యాగ్నెటిక్ వేవ్స్తో జనరల్ ఈ వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ వైబ్రేషన్స్ ఇవ్వడం అంటూ జరుగుతుంది మజిల్కి, పర్టికులర్ మజిల్స్కి, పెల్విక్ మజిల్స్కి కానివ్వండి, మసాజ్ రూపంలో కానివ్వండి, వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూర్చునే పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎనీ టైప్ ఆఫ్ అంటే మెటల్ అంటూ ఉండకూడదు, ఐరన్ మెటల్ అంటూ వేసుకొని చైర్ థెరపీ అనేది తీసుకోలేరు. అదే కాకుండా ఎవరైనా కార్డియాక్ పేస్ మేకర్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ థెరపీ కూడా వాళ్ళు తీసుకోలేరు. అది కాకుండా చాలామంది మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమస్య నుంచి బాధపడే వాళ్ళకి మేజర్లీ ఎక్కువగా హెల్ప్ చేసేది యూరిన్ లీకేజ్ ఉన్న వాళ్ళకి, యూట్రస్ మజిల్స్ అనేది వీక్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అంటూ జరుగుతుంది. సో ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ బాగా హెల్ప్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ అవగాహన అనేది ఎక్కడ అవైలబిలిటీ ఉంది, ఓన్లీ మా సెంటర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో కంపేర్ చేసుకుంటే ఈ 2 స్టేట్లను, మన తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కూడా మా సెంటర్లో మాత్రమే టెస్లా థెరపీ అంటూ అవైలబిలిటీ ఉంది. సో మీరు ఈ పద్ధతి గురించి తెలుసుకొని, ఈ వీడియో ద్వారా తెలుసుకొని మీకు ఎక్కడ అవైలబిలిటీ ఉంది అని తెలిస్తే అక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలామంది ఎవరైతే 90% ఆఫ్ ది ఉమెన్ అండ్ 70% ఆఫ్ ది మేల్స్ ఫేస్ చేసే సమస్య ఇది. ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఈ ట్రీట్మెంట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ శిల్ప. నమస్తే.